విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అక్రమంగా తరలిస్తున్న 570 కిలోల గంజాయి పట్టివేత. ఒడిశా నుంచి ఆంధ్ర వైపుగా అక్రమంగా తరలిస్తున్న 570 కిలోల గంజాయిని సోమవారం అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయమై స్థానిక ఎస్ఐ జి రామకృష్ణ అందించిన వివరాల ప్రకారం ఒడిశా నుంచి ఆంధ్ర వైపుగా అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ముంచంగిపుట్టు మండలం పోలిపుట్టు జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో బొలెరో వాహనంపై అక్రమంగా తరలిస్తున్న 28 లక్షల విలువ గల 570 కిలోల గంజాయి పట్టుబడిందని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒడిశా రాష్ట్రం బిల్లాపుట్టు పంచాయతీ బల్లేలు గ్రామానికి చెందిన 2 వ్యక్తులలో పోలీసు పార్టీని చూసి ఒకరు పరారీ కాగా కొర్ర జగ్గు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. పరారీలో ఉన్న మరో వ్యక్తిని గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి పండించిన, అక్రమ రవాణాకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తేదీ 1/12/2024 నాడు ఒడిశాలోని బలేల గ్రామం లంతపుట్ బ్లాక్ కోరాపుట్ జిల్లాకు చెందినటువంటి జగ్గు ఖారా అనే వ్యక్తి మరియు సోను ఖారా అనే 2 వ్యక్తులు కలిసి ఒక బొలెరో వెహికల్లో 570 కేజీల గంజాయిని, దాని విలువ సుమారు 28 లక్షలు విలువ కలిగిన గంజాయిని ఒడిశా నుంచి ఆంధ్ర వైపు తరలించడానికి తీసుకొస్తున్న సమయంలో మాకు వచ్చినటువంటి ఖచ్చితమైన సమాచారం మేరకు మా సిబ్బందితో సహాయంతో అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తూ సదరు వెహికల్ పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి పట్టుకున్న సమయంలో ఈ జగ్గు ఖారా అనే వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సోను ఖారా అనే వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. జగ్గు ఖారాను పట్టుకొని అతన్ని విచారించి సదరు విషయంపై ఆ గంజాయిని మరియు వ్యక్తిని అరెస్ట్ చేసి ముంచంగిపుట్టు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్కి తరలించడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏమనగా, ఎవరైనా సరే అక్రమంగా గంజాయి రవాణా చేయాలనుకున్న వ్యక్తులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ శాఖ దీనిపై చాలా సీరియస్ అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ అనే పేరుతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ముఖ్యంగా గంజాయి రవాణా చేసే అదేవిధంగా సాగు చేసే వ్యక్తులపై నిఘా పెంచడం జరుగుతుంది. ఎవరైతే వీటికి పాల్పడుతున్నారో వారిపై నిఘా పెట్టి వారి యొక్క ప్రభుత్వ పథకాలను రద్దు చేసే దిశగా కూడా ప్రభుత్వం